విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ విధులు బహిష్కరించారు. రెండో రోజు ఆర్టిజన్ సమ్మె కొనసాగుతోంది. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు పోరుబాట పట్టారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి, ఇటు యాజమాన్యాల వైఖరికి విద్యుత్ ఆర్టిజన్స్ ఉద్యోగులంతా కూడా సమ్మె చేస్తున్నారు. దాదాపు 18,000 మంది సమ్మెబాట పట్టారు. సమ్మెబాట పట్టడంతో రాష్ట్రంలో చాలా చోట్ల విద్యుత్ అప్రకటిత కోతలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా అంతరాయం కొనసాగింది. కానీ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వం కనీసం చీమకుట్టినట్టు కూడా కనిపించలేకపోవడంతో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. మనం జేటీఎస్ కాలనీ దగ్గర ఉన్నాం. వీరంతా కూడా ఆర్టిజన్స్ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి కూడా నిరసన కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మహిళా ఉద్యోగులు కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మా ప్రధాన డిమాండ్ ఏంటిది? ఎందుకు సమ్మె చేస్తున్నారు అసలు? మాకు ఏపీఎస్సీబీ రూల్స్ కావాలండి. ఒక డిపార్ట్మెంట్ లో ఒకే రూల్ ఉండాలి, కానీ ఇక్కడ 2 సెక్షన్స్ అని పెట్టారు. ఒకటి రెగ్యులర్ ఇచ్చారు, ఒకటి ఆర్టిజన్స్ అని పెట్టారు. వాళ్ళకున్న ఏది కూడా మాకు లేవండి. లీవ్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఉంది, కానీ మాకు ఎలాంటిది కూడా లేదు. మాకు ఒకటే అండి, వాళ్ళలాగా మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ చేయాలి. ఎన్నో 20-25 ఏళ్ల నుండి మేము ఇక్కడ కష్టపడుతున్నాము. ప్రాణాలు కూడా మా అన్నదమ్ములే చాలా మంది సబ్స్టేషన్స్ లో, లైన్స్ లో వాళ్ళు కూడా కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేదు. మమ్మల్ని పర్మనెంట్ చేయమంటున్నాము. కాకపోతే యజమానం మాకు శాంక్షన్ పోస్టు లేదంటున్నారు. శాంక్షన్ పోస్ట్ ఇప్పుడు మేము అందరం వర్క్ చేస్తున్నాం కదా, ఆ పోస్టునే పర్మనెంట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎలాగైనా సరే మాకు ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చేంత వరకు మేము స్ట్రైక్ ఇలాగే కొనసాగిస్తాము. అంటే మీరు ప్రభుత్వం సమ్మె నోటీసులు ఇచ్చారు. సమ్మె నోటీసుల ముందు అనేక సందర్భాల్లో కూడా మీరు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పిలువలేదా మిమ్మల్ని? లేదండి, ఇప్పటి వరకు మాకు ఎలాంటి పిలుపు కూడా మాకు రాలేదు. సో వచ్చేంత వరకు మాత్రం మేము అందరం ఇలాగే స్ట్రైక్ చేస్తాము. చెప్పండమ్మా, ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ చాలా చోట్ల విద్యుత్ కూడా అంతరాయం కలిగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు పిలుపు రావట్లేదా? రావట్లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? అది యాజమాన్యమే చెప్పాలండి, మేము ఎలా చెప్తాము? ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి? ఏ డిమాండ్ మీరు చేయాలని చెప్పారు? ఏపీఎస్సీబీ రూల్స్ రావాలని దాని గురించి మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము. మీరు యజమాన్యాన్ని కానీ లేదంటే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం కానీ కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళు కలిస్తేమన్నారు? మమ్మల్ని ఎప్పుడు అంటే మేము కలిసే ప్రయత్నం చేయలేదండి. యూనియన్ వాళ్ళే మీరు చెప్పండి, ప్రధాన సమస్యలు ఏంది? మీ డిమాండ్లు ఏంది? ఇవాళ 18,000 మంది సమ్మెకు పైన ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మొండిగా వేరుస్తుంది అనుకోవచ్చు? ఇది మా ఉద్యమం అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదండి, యాజమాన్యానికి వ్యతిరేకంగా కాదు. 2017 సంవత్సరంలో 23,000 మంది కార్మికులని విలీనం చేసుకుంటామని చెప్పి, ట్రాన్స్కో ఎంప్లాయీస్ గా గుర్తిస్తామని చెప్పి మాకు అబ్జార్ప్షన్ చేసుకున్నారు. కానీ మాకు వేరే స్టాండింగ్ రూల్స్ పెట్టి మమ్మల్ని ఆర్టిజన్స్ అనే కొత్త నామకరణం చేసి, ఆర్టిజన్స్ కి ఎటువంటి గ్రేడ్ ప్రమోషన్లు కానీ, ఎటువంటి బెనిఫిట్ ఎంప్లాయీస్ కి వచ్చే లీవ్ రూల్స్ కానీ, ఎటువంటి బెనిఫిట్స్ కానీ లేకుండా ఓన్లీ ఆర్టిజన్ అనే పేరుతోటి మాకు జీతం ఇస్తున్నారు. జీతం కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు. వాళ్ళ స్కేల్స్ మా స్కేల్స్ వేరుగా పెట్టారు. అయితే మా కోరిక ఏంటంటే, మేము కూడా అదే సంస్థలో అదే పని చేస్తున్నప్పుడు ఒకే సంస్థలో 2 విధానాలు ఎందుకు? వాళ్ళకున్న రూల్సే మాకు వర్తింపు చేయాలి. వాళ్ళకున్న లీవ్ రూల్స్ కానీ, వాళ్ళకున్న స్కేల్స్ కానీ, వాళ్ళకున్న బెనిఫిట్స్ కానీ అన్ని మాకు వర్తింపు చేయాలి. అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా మాకు ఎలా జరుగుతుందంటే, ఏ విద్యార్హత ఉన్నా కూడా వాళ్ళని లాస్ట్ గ్రేడ్ లోనే అపాయింట్ చేసుకుంటున్నారు. ఒక 10,000 జీతంతో ఈరోజు బతకడం అనేది ఒక కుటుంబానికి అసాధ్యం. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేదంతా కూడా ఆర్టిజన్స్. ఎక్కడైనా సరే, ఏ విభాగంలోనైనా గ్రౌండ్ లెవెల్లో అంటే టవర్లు ఎక్కేది కానీ, లైన్స్ లో వేసేది కానీ, బ్రేకర్స్ చేసేది కానీ, మొత్తానికి ఏ పని గ్రౌండ్ లెవెల్లో చేసిందో ఆర్టిజన్సే. దానివల్ల చాలా మంది మధ్యలో వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి డెత్ కూడా అవుతోంది. చాలా మంది ఇప్పుడు 23,000 మందిని విలీనం చేసుకున్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ 19,000 ఉన్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు. సో ఉన్న వాళ్ళకైనా మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం అంతే. మా కోరిక, మేము ఇదే రిప్రజెంటేషన్ ఇప్పుడు ఒక 10 యూనియన్లు ఒకే తాటి మీదకి వచ్చి ఇది జరుగుతోంది. ఈ 10 యూనియన్లు విడివిడిగా కూడా దఫదఫాలుగా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మా డిమాండ్స్ అన్ని రాసిచ్చారు. రాసిచ్చినప్పుడు కూడా చర్చలకి పిలవలేదు. మరి అది ఎందుకు పిలవలేదు అన్నది మాకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు కూడా మేమేం అడుగుతున్నామంటే,
ఒకసారి ఇప్పుడు అన్ని యూనియన్లు కలిసి ఒక జేఏసీ ఏర్పడింది కాబట్టి ఆ జేఏసీని చర్చలకు పిలవండి, మా డిమాండ్లు తెలుసుకోండి, దాంట్లో సాధ్యాసాధ్యాలని మీరు డిస్కస్ చేయండి, ఏవైతే సాధ్యమవుతాయో అవి ముందే పరిష్కరించండి, సాధ్యం కాని వాటిని ఎలా చేయాలి అన్నది కూడా ఆలోచన చేయండి. అంతేగాని మమ్మల్ని ఇలా అన్యాయంగా ఇక్కడ రోడ్డు మీద వదిలేయొద్దు అని మా ప్రధాన డిమాండ్ అండి. అయితే సమ్మె చేస్తే మేము ఆర్టిజన్ చేసే ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాం, కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పేసి కొన్ని లీకులు ఇస్తుంది యాజమాన్యం. ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఒకటండి, ఏ యాజమాన్యమైనా మనం సమ్మెకి వెళ్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళని నిర్వీర్యం చేయడానికి కొన్ని అంటారు, కొన్ని బెదిరిస్తారు, కొన్ని నచ్చ చెప్తారు, కొన్ని విధాలుగా మనల్ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే అది యాజమాన్యం పద్ధతి. ఏ యాజమాన్యం అయినా స్ట్రైక్ వెళ్ళదా అని ఒప్పేసుకుంటారు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక్క రోజు 2 రోజులు 10 రోజులు ఎవరినైనా కాంట్రాక్ట్ మీద తెచ్చి పని చేయించగలరేమో కానీ సంవత్సరాలు తరబడి చేయలేరు. మేము చేసే పని మేమే చేయాలి, వాళ్ళు చేసే పని వాళ్ళే చేయాలి. కాబట్టి మేము యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మా డిమాండ్స్ ని పరిష్కరించండి, మేమే వచ్చి పని చేస్తాం. మాకు వేరే వాళ్ళు వచ్చి మా బదులు పని చేయాల్సిన పని లేదు, మా పని మేమే చేస్తాం. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించండి. మా న్యాయమైన కోరికలన్నీ మీరు పరిష్కరించిన తర్వాత ఖచ్చితంగా మేము విధుల్లోకి వెళ్తాం. ఇప్పుడు మేము ఇవి మాకు జరగలేదు కాబట్టే ఈ రోజున మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది. లేకపోతే మేము కూడా సమ్మెకి రావాలని ఇక్కడ ప్రతి ఒక్కరు ఇదే జీతం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ జీతం లేకపోతే వాళ్ళ బతుకులు రోడ్డు మీదకి వస్తాయి. అది తెలిసి కూడా వాళ్ళు వచ్చి నిలబడ్డారు అంటే ఈ రోజు వాళ్ళు ఇంకా గత్యంతరం లేని పరిస్థితి, అందుకని వచ్చి నిలబడ్డారు. మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో వేరే వాళ్ళకి తీసుకొచ్చి పని చేయిస్తే ఎన్ని రోజులు పని చేయిస్తారు? ప్లస్ వీళ్ళకున్నంత స్కిల్ వాళ్ళకు ఉంటుందా? వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అదే పని చేస్తున్నారు. వీళ్ళు చేసినంత పర్ఫెక్ట్ గా వాళ్ళు చేయగలుగుతారా? ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఇదన్నీ కూడా యాజమాన్యం ఆలోచించండి. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మేము అడిగేది ఒక్కటే, మాకు న్యాయం చేయండి. అంతేగాని మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకంగా చేసే ఆలోచన కూడా మాకు లేదు. ఓకే, ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇవాళ అనేక సమస్యల సుడిగుండంలో ఇలా విద్యుత్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇంటికి వెలుగునిస్తుందంటే విద్యుత్ ఆర్టిజన్సే ప్రధాన వెన్నుముకగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ దాదాపు చాలా చోట్ల కూడా ప్రైవేట్ ఆపరేటర్లను పెట్టి సబ్ స్టేషన్లను ఆపరేటింగ్ చేస్తే స్కిల్స్ లేక చాలా చోట్ల బ్రేక్ డౌన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భూపాలపల్లి కావచ్చు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఇతరత్ర థర్మల్ పవర్ ప్లాంట్ అన్నింటిలో కూడా ఆర్టిజన్సే కీలకమైన రోల్ ప్లే చేస్తారు. అలాంటి కీలకమైన రోల్ ప్లే చేసే దగ్గర కూడా ఇవాళ ఇతర వ్యక్తులను తీసుకొచ్చి రావడం వల్ల ప్రభుత్వానికి ఇటు యాజమాన్యానికి నష్టం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అక్కడ వారికి స్కిల్స్ లేకపోవడంతో అక్కడ షట్ డౌన్ అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చెప్పండి, ప్రధానంగా వాళ్ళ మీ సమస్యలు ఏంటి? అసలు ఎన్నిసార్లు మీరు చాలా సందర్భాల్లో కూడా యజమాన్యాన్ని కలిసే ప్రయత్నం చేశారు. యజమాన్యం నుంచి ఏమని మీకు పిలుపు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందా? నిన్న డిప్యూటీ సీఎం ఆయన బట్టి విక్రమార్క గారు పిలిచారు. నిన్న జేఏసీ చైర్మన్ నలుగురు చైర్మన్లను నిన్న నలుగురు యూనియన్లను పిలిపించి మాట్లాడడం జరగడంలో దాంట్లో ఏమని చెప్పారంటే, మేనేజ్మెంట్లో డబ్బులు లేవు, డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ లేవని చెప్పారు. నిజంగా ఫైనాన్స్ లేనప్పుడు మరి థర్డ్ డిస్కమ్ ఎవరు పెట్టమని అడిగారు? మేము అడిగినామా థర్డ్ డిస్కమ్ పెట్టమని? థర్డ్ డిస్కమ్ పెట్టమని మేమైతే అడగలే కదా. ఇప్పుడు అదే థర్డ్ డిస్కమ్ పెట్టే బదులు థర్డ్ డిస్కమ్కి కొన్ని 1000 కోట్లు కావాల్సి వస్తుంది కంపల్సరీ పెట్టాలంటే. అదే ఆ 1000 కోట్లు అదే ఆర్టిజన్ జీతాలు పెంచుకొని వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకుంటే అయిపోతుంది కదా సరి సమానంలో. ఇప్పుడు ఒకటే డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒక ఆర్టిజన్, ఒక పిఎంఆర్, ఒక ప్రైవేట్ మీటర్ రీడర్, బిల్ కౌంటర్ ఇన్ని వ్యవస్థగా పనిచేస్తారు డిపార్ట్మెంట్లో. నిజంగా యాజ్ పర్ ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారంగా చూస్తే ఈరోజు ఇంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఏపీఎస్సీ ఉన్నప్పుడు ఒక స్క్రూ కాడ నుంచి కనీసం మీటర్ల సీల్ ఉన్నా కూడా సీల్ పెట్టి కూడా మనం ఈరోజు స్టోర్లో పనిచేసే పరిస్థితి ఉంటుండే. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు మేనేజ్మెంట్ రోజుకి దిగజారి కిందికి అయిపోయి రోజు మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక కాంట్రాక్ట్ విధానం స్టార్ట్ చేసేసింది. ఒక మీటర్ సీల్ కానీ, ఎల్ఎన్టీ మీటర్లు తీయడం కానీ, ఇంకా వ్యవస్థల కొత్త కార్మికులను తీయడం కానీ. సరే కార్మికులను తెస్తారు, వాళ్ళని నిజంగా కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి సరిపోని జీతాలతో వాళ్ళు బతుకుతారు. నిజంగా ఆర్టిజన్ పరిస్థితి వాళ్ళు ఎట్లుందంటే ఒక బిచ్చగాని పరిస్థితి కన్నా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అందరికి తెలుసు ఆర్థికంగా మొత్తం రోజు జీతాలు లేవు. ఇంకొకటి ఇచ్చిన వాళ్ళకే జీతాలు ఇస్తారు. అది ఎవరికి ఇస్తారు? ఇంజనీర్లకు ఇస్తారు, చీఫ్ ఇంజనీర్లకు ఇస్తారు, డైరెక్టర్లకు ఇస్తారు. ఈవెన్ తో అందరినీ డైరెక్టర్లు కూడా మనకు అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే 1-2 డైరెక్టర్లతో మొత్తం డిస్కమ్ నడిపించచ్చు. కానీ ఒక్కొక్క డిస్కమ్కి అలా 4-5 డైరెక్టర్లు ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు అంతమంది డైరెక్టర్లు మేము నిజంగా ఆర్టిజన్ కార్మికులు కానీ అడుగుతలేరు, ఇలా ఓఎండం స్టాఫ్ అడుగుతలేరు, ఇంజనీర్లు అడుగుతలేరు. కేవలం వారి పైల గురించే వాళ్ళు డైరెక్టర్లను పెట్టుకొని వాళ్ళు ఈ రంగాన్ని మొత్తం అమ్మేదేద్దామని ఒక ప్లాన్, ఒక కుట్ర చేస్తారు తప్పించి ఇంకొక ఏం లేదు.
థ్యాంక్ యూ. ఇవాళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్లు అమలు చేసే వరకు మా సమ్మె కొనసాగుతుంది. ప్రైవేటు వ్యక్తులు తెచ్చుకుంటారో కాంట్రాక్టర్ తెచ్చుకున్నా ఎవరిని తెచ్చుకున్నా ఖచ్చితంగా ఇది యాజమాన్యానికో ప్రభుత్వానికో వ్యతిరేకంగా కాదు, మా డిమాండ్ల సాధన కోసం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ఆర్టిజన్స్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా వారంతా ఇక్కడ సమ్మె కొనసాగిస్తాం, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.